ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను 475 చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు 100 రూపాయలు తీసేయగా మిగిలిన 375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై 375 కాకుండా కేవలం 88 రూపాయలు వసూలు చేస్తారు. ఆ మొత్తము స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో సీనరేజ్ ఛార్జీ కింద తీసుకునే 66 రూపాయలు నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద 19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళుతుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా 1.32 గనుల శాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్ చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు 287 రూపాయల భారం తగ్గుతుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు 88 రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్ లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్ను కలెక్టర్లు ఖరారు చేస్తారు. బోట్స్మెన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను 625కి విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి టన్నుకు 200 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు 200, సీనరేజ్ 88 కలిపి 288కే ఇకపై ప్రజలకు విక్రయించనున్నారు. సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు వంటివి లేకుండా ఇసుక విక్రయించనున్నారు. అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నారు. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనుల శాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రూట్కు అనుమతి తీసుకుని మరో మార్గంలో వెళితే చర్యలు తీసుకుంటారు.